నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక మీరు ప్రారంభంలో కొన్ని కామెంట్ చేశారు. విజయసాయిరెడ్డి మహాభారతంలో శకున్ లాంటి వాడు అనేది మీరు చెప్పారు. దాని మీద ఒకే ఒక్క నిమిషం చెప్పి మళ్ళీ డిబేట్ లో చెప్పండి. ఎందుకంటే నేనంటే చాలా మంది ప్రత్యర్థులు ఆయన ఎత్తులు అలాగే పోలుస్తారు. అదే నాకు కూడా ఆ పోలిక కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఆయన ఏం ట్వీట్ చేశాడు, మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అధికారంలోకి రావాలి అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. మీరు మహాభారతంలో కూడా చూడండి, 99 మంది చచ్చిపోయినా కూడా శకుని ఏం చెప్తాడు దుర్యోధనుడికి, లేదు ఇప్పుడు కూడా నువ్వే విజయం సాధిస్తావు, మళ్ళీ కురు సామ్రాజ్యానికి నువ్వే అధిపతి అవుతావు అని చెప్పి ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. తర్వాత అక్కడ కూడా చూడండి, కురు సామ్రాజ్యం కూలిపోతున్నా కూడా ఈళ్ళ పక్కనే ఉండి నువ్వే గెలుస్తావు అంటాడు. కురు సామ్రాజ్యం కూలిపోవటానికి, కురువంశం నాశనం అయిపోవటానికి కూడా శకునే కీలక పాత్ర వహిస్తాడు. ఇక్కడ కూడా చూడండి, మొన్న అధికారంలో పార్టీ స్థాపించిన నాడు చూసుకోండి మీరు, పార్టీ స్థాపించిన నాటి నుంచి మొన్న అధికారంలో కూడా మొత్తం ఇతను ఒక అవినీతి పరుడు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమనైతే విజయసాయిరెడ్డి ఏటుగా ఉన్నాడు. మొత్తానికి ఈ కార్యక్రమంలో మొత్తం ఈ వ్యవస్థలో కథా సీన్ ప్లే దర్శకత్వం మొత్తం కూడా విజయసాయిరెడ్డిదే. ఆయన యొక్క సారథ్యంలోనే ఇదంతా కూడా నడిచింది. అట్లాగే ఈ మొన్న ఈ యొక్క రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పతనం అవటానికి చూడండి, ఆ విధంగా అంతేకాకుండా రాష్ట్రం దోపిడీకి కానివ్వండి, రాష్ట్రం విధ్వంసానికి కానివ్వండి, మొత్తం కూడా విజయసాయిరెడ్డి అనుకుంటే చేశాడు. అక్కడ కూడా అంతే, మహాభారతంలో కూడా అంతే, శకునే మొత్తం కూడా ఇవన్నీ కూడా చేస్తాడు. కాబట్టి మొదట మీరు ఏదైతే శకుని అని ప్రస్తావించాడో అది చాలా కరెక్ట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు విజయసాయిరెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఆయన ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇవాళ కూడా చూడండి, నిన్న కాక మొన్న ఏం చెప్పాడు, నేను హాయిగా వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. వ్యవసాయం చేసుకుంటూ శుభ్రంగా పంచి కట్టుకుని తుండి కట్టుకుని పొలం వెళ్ళాలి, ఎడ్డు బండిలో ట్రాక్టర్ ఎక్కి పొలం వెళ్ళాలి. మళ్ళీ ఏమంటే ఏం చేశాడు, ప్రత్యామ్నాయ పంటలు అన్నమాట ఇవన్నీ రాజకీయంగా. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ షర్మిల దగ్గర కూర్చోవటం జరిగింది. ఇవాళ షర్మిల గారు కూడా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు, నేను రాజకీయాల్లో ఉండనన్నప్పుడు ఆవిడ ఒక చక్కని విషయాన్ని మరి చెప్పడం జరిగింది. విశ్వసనీయత లేదు, మా అన్నకి విశ్వసనీయత లేదు. అదేవిధంగా ఇప్పటికైనా సరే విజయసాయిరెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిజాలు చెప్పాలని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. కరెక్టే కదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తా ఉంటారు, విశ్వసనీయత, మాట తప్పడు, మడం తెప్పుడు అనే మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఆయన ఇవాళ కేవలం ఏదో ఈ రాజకీయాల నుంచి తప్పుకున్నాడంటే నేను 100కి 150 పాళ్ళు నమ్మను. ఎందుకో చెప్పనండి, ఇవాళ ఖచ్చితంగా అడుసుపల్లి శ్రీనివాసరావు గారు మా మిత్రులు చెప్పినట్టు ఇవాళ ఆవిడకి విశ్వసనీయత ఉంది షర్మిల గారికి. ఎందుకంటే ఇవాళ ఆవిడ అన్నకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉంది. ఆడ బాబాయికి మర్డర్ కేసు ఏదైతే ఉందో ఆ మర్డర్ కేసు బయట పెట్టాలి, న్యాయం జరగాలని చెప్పి చెల్లి తరఫున నిజంగా కుటుంబంలో పోరాటం చేస్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎన్నికల ముందు ఇదే హత్య కేసుని ఉపయోగించుకుని నారాసుర రక్త చరిత్రని ఆయన పేపర్లో రాయించాడు. అదే ఏటు విజయసాయిరెడ్డి చేత గుండెపోటు అని చెప్పించాడు. నిజమే కదా ఆవిడ చెప్పింది, వీళ్ళకి విశ్వసనీయత ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు వద్దని చెప్పి మా సాక్షి పేపర్ తప్పు రాసిద్దని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేనైతే అనుకున్నా ఖచ్చితంగా మళ్ళీ ఇంకో కొత్త డ్రామాకి తెరతీశారు. ఏంటంటే ఇవాళ ఎన్ని రకాలుగా ఫైట్ చేసిన జగన్ గారికి ఆయన వ్యతిరేకంగా చేస్తే మరి మీరే 2029లో సీఎం అవ్వాలని ఎందుకు ట్వీట్ చేసినట్టు అవహేళనగా వెక్కిరింపుగా చేశారా, లేదా ఆయన కోసం పనిచేస్తున్న మిషనా, లేదా వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రెస్ మీట్ లో ఆ రోజు గుండెపోటని చెప్పారు. ఆ రోజు రాజీనామా చేసినప్పుడు కూడా మీడియాలో చాలా మంది అన్ని క్వశ్చన్స్ అడిగారు. అడిగినప్పుడు నేను ఆ రోజు చేస్తే అవినాష్ రెడ్డి పర్సన్ ఎవరో ఫోన్ లో చెప్పారో ఎన్ని చెప్పారు కరెక్టే. మరి ఇప్పుడు ఇలా షర్మిల గారు సునీత గారు కలిసి పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజు షర్మిల గారు విజయసాయిరెడ్డి గారి మీద చాలా క్వశ్చన్స్ వేసినప్పుడు ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, లేదా ఆ రోజు ఏం జరిగింది అని చెప్పడానికి చేసుంటారా, లేదా ఎవరన్నా ప్రభావితం చేస్తే అలా చెప్పానని చెప్పుంటారా?
ఇక్కడ కేసు ఏమైనా వీక్ అవుతుందంటారా? ఇప్పుడు ఖచ్చితంగా